అరుణ్ బాబు నీకు అన్న? రోజా నీకు అక్కన? రోజా నీకు అక్కన? రోజా నీకు అక్కన? అంటే అది చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాను కదా. చిన్నప్పటి నుంచి అన్నదమ్ముల్లాగే కలిసి పెరిగాం. పైగా అరుణ్ బాబు వాళ్ళ అమ్మని రమమ్మ అని పిలుస్తున్నప్పుడు వరుసకి నాకు అన్నయ్యనే అవుతాడు కదా. నా సంగతి సరే, రోజా నీకు అక్క ఎలా అవుతుంది అది చెప్పు. అంటే అది అది ఇప్పుడే కాదు, చాలాసార్లు చాలా విషయాల్లో రోజా గురించి మాట్లాడుతుంటే చాలా ఫీల్ అయిపోతుంటాం. ఎందుకో ఏంటో నిజం చెప్పు. అరుణ్ బాబు వరుసకి నీకు అన్న అయినప్పుడు అరుణ్ బాబు భార్య నాకు అక్కే కదా అవుతుంది. ఏమన్నా? అక్క వరుసే కదా అవుతుంది. అరుణ్ బాబుతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాను కాబట్టి అన్నయ్య లాంటి వాడని చెప్తున్నాను. ఆయన భార్య నీకు అక్కెలా అవుతుంది? లాజిక్ సెట్ అవ్వట్లేదే. టెక్నికల్ గా చూస్తే చామంతి చెప్పింది కరెక్టే కదా ప్రేమ్. ఏంటి చామ్, ఏ విధంగా చూసినా కరెక్ట్ కాదే. ఏంటి కన్ఫ్యూజన్? కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నువ్వు డ్రైవర్వి, నేను పని మనిషిని. పని వాళ్ళలానే ఉండాలి. పెద్దవాళ్ళ విషయాల్లో కలుగు చేసుకోకూడదు. అవన్నీ మనకెందుకు? వాటి గురించి నేను మాట్లాడుతుంటే వాళ్ళేమవుతారు వీళ్ళేమవుతారని వరుసలు అడుగుతున్నావేంటి? ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు ఇంత సీరియస్ అవుతావని నేను అనుకోలేదు. సీరియస్ అవ్వకుండా ఎలా ఉంటాను? పెద్దవాళ్లతో పెట్టుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి మనకే చుట్టుకుంటుంది. ఆ విషయం నీకు తెలీదు. చెప్తే విను. ఓకే మేడం గారు, పొరపాటు అయిపోయింది. ఇక నుంచి నువ్వేం చెప్తే అదే వింటాను, ఓకేనా? ఎప్పుడు ఈ మాట చెప్తావు, కానీ చెప్పింది తప్ప మిగతావన్నీ చేసేస్తావు. చిట్టి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకా ఎప్పుడూ మాట తప్పను. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను, ఓకేనా? జామ్, టెక్నికల్ గా చూసినా ఏ విధంగా చూసినా నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు కదా. రోజా నీకు అక్క. హౌ? నీకు ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు కూడా మనిషిలా తయారైపోతున్నావు. మనుషులతో తిరుగుతున్నప్పుడు మనిషిలాగే కదా ఆలోచిస్తాను. నువ్వంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించకుండా ఎలా ఉంటాను జామ్? అరుణ్ వైఫ్ రోజా, కానీ నీ సిస్టర్ ఎలా అవుతుంది? హౌ? హౌ? జామ్, నా డౌట్ క్లియర్ చేయలేదు నువ్వు. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ ఏం పెట్టుకోకు. ఇక్కడ జరిగిందంతా ముందు నీ మెమొరీలో డిలీట్ చేయి. మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను మా అమ్మతో మాట్లాడాలి. ప్రేమ్ అరుణ్ బ్రదర్స్. ప్రేమ్కి అరుణ్ అన్నయ్య అంటే ఓకే. రోజా అరుణ్ వైఫ్. మరి జామ్కి అక్క ఎలా అవుతుంది? దీక్ష, మమ్మీ ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? నాకు బ్రతకాలని లేదు, నేను చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నావు దీక్ష? దీక్ష, ఏం చేస్తున్నావు? వదులు. ఏమండి చూడండి. వదులు. ఏం చేస్తున్నావు? పిచ్చా నీకు? మమ్మీ
ప్రాణాలు తీసుకోవాల్సిన కర్మ నీకేంటమ్మా? బ్రతికి ఏం లాభం నాన్న? నా బాబు నాకు దక్కనప్పుడు నాకు ఈ బ్రతుకు వద్దు. దీక్ష ఏంటమ్మా? దీక్ష ఏడవకు దీక్ష. రా రమాదేవి రా. నీ కొడుకు నువ్వు చేసిన పనికి నా కూతురు ప్రాణాలు తీసుకోవాలని చూస్తుంది. పెళ్లి చెయ్యడానికే కదా నేను చూశాను. అరుణ్ అలా చేస్తాడని నాకేం తెలుసు? అల్లుడు ఏం చేశాడనేది నాకనవసరం. నువ్వు పెళ్లి చేస్తానన్నావు, చెయ్యలేకపోయావు. నా మాట కాదని, వాడంతగా తెగిస్తాడని నేనేమైనా కలగన్నానా? నేను కలగన్నాను. బావకు నాకు పెళ్ళవుతుంది, మేమిద్దరం ఆనందంగా ఉంటాం, మా బావ నన్ను ప్రాణంగా చూసుకుంటాడు అని నేను వేల కలలు కన్నాను. ఏంటమ్మా? ఆ రోజా నా ఆశలన్నీ చంపేసింది. నా బావను నాకు శాశ్వతంగా దూరం చేసింది. ఇంక నేను ఎందుకు బ్రతుకుండాలి? రమాదేవి, నా కూతురు నీ కోడలవుతుంది కదా, నీ గతంతో పనిలేదు, ఆ రహస్యం ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని నేను అనుకున్నాను. నా కూతురు గురించి నువ్వు ఆలోచించనప్పుడు, నీ వల్ల అది ప్రాణాలే తీసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా నేను ఆ రహస్యాన్ని దాచిపెట్టడంలో అర్థం లేదు. చెప్పేస్తాను. బావతో సహా అందరికీ చూపించేస్తాను. నా కూతురు సంతోషంగా లేనప్పుడు నిన్నెలా సంతోషంగా ఉండనిస్తాను? ముందు ఫోటో దాచిపెట్టు. దాచిపెట్టడం కంటే బయట పెట్టాల్సిన పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. ఎందుకు తొందరపడతావు? నాకు ఇష్టం లేకుండానే ఆ రోజా నా ఇంటి కోడలయ్యింది. ఆకాశంలో తాళి కట్టినంత సులభం కాదు నా ఇంట్లో నా కళ్ళెదురుగా కాపురం చేయడం. నాకు ఇష్టం లేకుండా అది నా కోడలుగా ఎలా ఉంటుంది? జరగదనే కదా బయటికి పంపించాను. నువ్వు ఏదో ఒకటి చేసి అల్లుడి జీవితంలోంచి ఆ రోజాని బయటికి పంపించి నా కూతుర్ని అల్లుడిని ఒకటి చేయకపోతే నా కూతురు బ్రతికేలా లేదు. అరుణ్ జీవితంలో ఆ రోజా లేదు అంటే ఉండేది దీక్షనే కదా. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. ఈసారన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకో. మాట తప్పావా అందరికీ ఆ రహస్యం చెప్పేస్తానన్న నా మాట నేను నిలబెట్టుకుంటాను. అంత దూరం రానివ్వనని చెప్తున్నాను కదా. నాకు నా కూతురి సంతోషం కంటే ఎక్కువ ఏదీ కాదు. తన కోసం ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను.
ఇక్కడేమీ పట్టనట్టు పని చేసుకుంటూ ఉండు. అక్క అక్కడ ఇష్టానికి చేసుకుంటూ పోతుంది. బే, ఇంకా ఏం చెప్పాలమ్మా? నువ్వు చెప్తే బాధపడతావని నీకు చాలా విషయాలు చెప్పకుండానే వస్తున్నాను. కానీ ఇంకా నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నానమ్మా. అక్కకి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు. చెప్పడం కాదమ్మా, నువ్వే చూద్దు గాని రా. అదిగో చూడు. నీతో నాతో ఎవరితో పనిలేదు తనకి. తన ఇష్టానికి తను చేసుకుంటుంది. అరుణ్ బాబును పెళ్లి చేసుకుంది. పెద్దవాళ్లతో గొడవలొద్దు, నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్తున్నా అర్థమే కావడం లేదమ్మా అక్కకి. హే, ఎందుకు అలా అరుస్తున్నావు? నీ వల్లే నేను దొరికిపోయేలా ఉన్నాను. దొరక్క ముందే నీ అంతట నువ్వే చెప్పుకోమని నేను చెప్తున్నాను. నేను చెప్పేదంతా నీకు చెడుగా కనిపిస్తుంది, నువ్వు చేసేదంతా మంచిగా అనిపిస్తుంది. నాకెలాగో చెప్పావు కదా, అమ్మ వచ్చింది, అమ్మకైనా సమాధానం చెప్పు. అమ్మగారితో చెలగాటం వద్దక్క అంటే వినవే. ఏ తల్లైనా పెళ్ళైన కూతుర్ని చూస్తే ఆనందపడాలి. ఈ మొహంలో ఆనందం కనిపిస్తుందా, భయం కనిపిస్తుందా? ఎందుకంటే ఇది మన స్థాయి కాదు. గొప్ప వాళ్ళతో పెట్టుకుంటే ఎక్కడ ఏమవుతుందోనన్న భయం. మీరు భయపడి నన్ను భయపెట్టాలని చూడకండి. నేనేం చేయాలో నాకు తెలుసు. నా గదిలోకి రావద్దంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. ఓ, దాందైపోయిందంటే నువ్వు మొదలు పెట్టావా? నాకేం కాదు. అరుణ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నాకు నచ్చినట్టుగా నన్ను ఇలా వదిలేయండి. ప్రతిసారి అదే నువ్వు వచ్చి నేను ఎవరు ఏంటనేది మీరే వాళ్ళకి తెలిసేలా చేసేలా ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ ప్రమాదం వస్తుందో నాకు తెలియదు, కానీ నీ వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రమాదం వచ్చేలా ఉంది. ముందిక్కడి నుంచి వెళ్తారా లేదా? ఇదేనమ్మా అక్కతో వచ్చిన బాధ. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు అమ్మగారికి ఇది చెప్పినవన్నీ అబద్ధాలే, ఇది చేసినవన్నీ మోసాలు. అమ్మగారికి నిజం తెలిసిన రోజు దీని పరిస్థితి ఏంటా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు అమ్మగారు ఏం చేస్తుందోనని నేను భయపడి చేస్తుంటే ఇది చూడు ఎలా మాట్లాడుతుందో. మీరు భయపడినట్టు భయపడుతూ కూర్చుంటే చెప్పానుగా, మీలాగే నేను కూడా పనిదానిలాగా బతకాలి. నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి. దయచేసి ఇలా అడ్డు రాకుండా ఉండండి చాలు. అమ్మా ఏంటి చూస్తున్నావు? నువ్వేనే చెప్పు. ఏంటి చెప్పేది? నేను ఇంట్లో ఉన్నంత వరకు మీ ఇద్దరిని నాతో మాట్లాడొద్దని చెప్పానా? మళ్ళీ ఏంటి ఆవిడ చెప్పేది నేను వినేది? ఎవరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళమన్నానా? మీరు ప్రతిసారి నా గదిలోకి వచ్చినా నాతో మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళకు అనుమానం వస్తుంది. అది నాకు మంచిది కాదు. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందుంచి వెళ్ళిపోండి. ఏంటక్కా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? తల్లి ప్రేమగా తల మీద చేయి పెడితే అది కూడా నీకు ఇబ్బందిగా ఉందా? ఇలా తల్లి ప్రేమ లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో తెలుసా?
అక్కడికి హ్మ్, నీకు తల్లి వద్దు, తల్లి ప్రేమ వద్దనుకున్నావు. ఇది మాత్రం మంచిది కాదక్క. హ్మ్, తల్లిని బాధ పెట్టిన ఏ బిడ్డ బాగుపడదు. ఏంటి శపిస్తున్నావా? శపించడానికి నేనేమి దేవతని కాదక్క. కానీ కన్న తల్లి మనసు కలుక్కుమంటే దానికి ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. చూస్తూ ఉండు. రామ్మ, మనం వెళ్దాం. రా. రా. అరుణ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నన్ను ఇలా వదిలేయండి. మీరు భయపడినట్టు భయపడుతూ కూర్చుంటే మీలాగే నేను కూడా వనిదాలాగా బతకాలి. ఎవరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. వెళ్ళమన్నానా? అమ్మా, ఏడవాల్సిన అవసరం లేదు. మంచి చెప్పాలి, మంచి చెయ్యాలి. తనకే ఇబ్బంది రాకుండా చూడాలని మనం చూస్తుంటే తనకు అది అర్థం కావడం లేదు. ఊహల్లో బతికేస్తుంది. ఈ రోజు నీ ప్రేమని కాదన్నా అదే అక్క. నీ ప్రేమ కావాలి, నువ్వు కావాలని వచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. నువ్వు బాధపడకమ్మా. తప్పులు చేస్తూ ఉంటే ఊరుకోవడం నా వల్ల కాదు. అక్క తప్పు చేసిందంటే మన కుటుంబం అంతా తప్పు చేసినట్టే. అందుకే అక్క చేసే తప్పుల్ని సరిదిద్ది అక్కని సరైన మార్గంలో పెట్టి తనకి బుద్ధొచ్చేలా చేస్తాను. పరిస్థితి అంతవరకు రాకుండా నేను చూసుకుంటానమ్మా. అక్క గురించి నువ్వేం బాధపడకు. నువ్వు చెప్తేనైనా వింటుందేమోనని నిన్ను తీసుకెళ్ళాను, కానీ తన గురించి నీకు చెప్పి నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఎంతైనా తను నా అక్క. తనని నేను తప్పు చేయనివ్వను. అలాగే ఎవరి వల్ల తనకే ప్రమాదం రానివ్వను. నేను తనని చూసుకుంటానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు తెలియకుండా అన్నయ్య పెళ్లి చేసినందుకు సారీ అమ్మా. సారీ ఏంట్రా? అందరి ముందు నా పరువు తీసావు కదరా. అన్నయ్య మాట కాదనలేక బాడీ గురించి నా దగ్గర మాట్లాడుకో. ఆ రోజా అంటే నాకిష్టం లేదు. దాని పేరు పలికినా భరించలేను అని తెలిసి కూడా దాంతో మీ అన్నయ్యకి పెళ్లి చేస్తావా? పెళ్లి మంటపంలో ముసుగేసుకుని నన్ను మోసం చేసింది చాలక వాళ్ళిద్దరినీ గుళ్ళోంచి తీసుకెళ్లి పెళ్లి చేసి తీసుకొస్తావా? నువ్వు తీసుకెళ్ళింది నీ అన్నయ్యని కాదు, నా ఇంటి పరువుని. నా ఇంటి పరువుని. నిన్ను బాధ పెట్టాలని నేను చేయలేదమ్మా. ఫస్ట్ టైం అన్నయ్య నోరు తెరిచి నాకు ఈ సాయం చేయమని అడిగాడు.
కాదంటే అన్నయ్య ఏమనుకుంటాడో అని నేను అలా చేశాను. వాడు అమాయకుడు. ఆ రోజా మాయలో పడి వాడు నిన్ను హెల్ప్ అడిగితే నీ బుద్ధేమైందిరా? ఇలా చేస్తే అమ్మ బాధపడుతుంది. వద్దని చెప్పాల్సింది పోయి నా పరువుని వీధుల్లో పరిగెత్తించి ఆకాశంలో ఉడాయించావు కదరా. రోజా లేకపోతే అన్నయ్య బ్రతకలేడమ్మా. అది ఈ ఇంట్లో ఉంటే నేను బతకలేను. పర్వాలేదా? అమ్మా, రేయ్, నీకంటే మట్టిలో దొర్లటం, ఆ మట్టి మనుషులతో దొరకడం అలవాటు కాబట్టి ఏమైనా చేస్తావురా? నీకు తల్లి బాధపడితే ఏంటి, తల్లి పరువు పోతే ఏంటి?